कहता बेटा మల్లన్నవా వీరనాగమ్మవా ఎవరు నువ్వు చెప్పు, ఒక్క మాట చెప్పు చాలు. సమ్మక్క సారక్కవా? ఎవరు తులచబోవానివా? ఏ గంటల పోసమ్మవా? ఎవరు నువ్వు? దయ్యానివా? దయ్యాన్ని కావు. మరి ఎందుకు, మరి నోరు ఎందుకు వస్తలేదు నీకు? ఏం చేయాలి నీకు? నోరు రావాలంటే ఏం చేయాలి? ఏం కోరుకుంటున్నావు చెప్పు. పచ్చని పట్నాలు వేస్తే నోరు వస్తుందా నీకు? తొక్కుతావా పట్నము? తొక్కుతావా? పట్నం తొక్కుతావా? ఎల్లమ్మవా మరి నువ్వు? ఎల్లమ్మవా? జై శివశక్తి మాత ఎల్లమ్మ కనకదుర్గమ్మ పోషమ్మ మంగళమ్మ ముత్యాలమ్మ జై ఓం నమ శివాయ. గట్టు నుంచి వచ్చింది గట్ట పోసమ్మ, ఏటి నుంచి వచ్చింది ఎర్ర పోసమ్మ, కాటి నుంచి వచ్చింది కర్ర పోసమ్మ, పొలిమెర నుంచి వచ్చింది పొట్టు పోసమ్మ. ఎన్ని దేవన్ల దావార దాచుకొని వచ్చింది బిడ్డ. ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాదు, 7 ఏళ్ల వయసులో వచ్చింది బిడ్డ. 7 ఏళ్ల వయసులో వచ్చిన దాన్ని కట్లల్లో వేసిండ్రు బిడ్డ. కట్లల్లో వేసి నోరు లేకుండా బాలను చేసిండ్రు బిడ్డ. బాలను చేసి కొన్ని అవతారాలు ఎత్తిచ్చిండ్రు బిడ్డ. చెప్పరాని బాధలు చెప్పుకోలేని పరిస్థితులు బిడ్డ. అనుకోని బాధలు అనుకోకుండా వస్తున్నాయి బిడ్డ. కాళ్ళు చేతులు పని చేయ బిడ్డ. ఒక్కసారి ఒక్కలాక మైండ్ లేకుంటది బిడ్డ. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క గంటకు మారుతుంది బిడ్డ. ఒక గంట మంచిగుంటే ఒక గంట మనసులో దూసి మోతి దిక్కుతుంది బిడ్డ. ఒక గంట మంచిగుంటే ఒక గంట ముఖమంతా మార్చుకుంటది బిడ్డ. ఒక గంట మత్తతోటి ఉంటది బిడ్డ. కళ్ళు సారదైతే నిసతోటి ఎట్లుంటారో అట్లుంటది బిడ్డ. అవునా కాదా చెప్పండి బిడ్డ. రకరకాలుగా అవతారాలు మారుతుంటది బిడ్డ. 66 అవతారాలు ఎత్తే రేణుక ఎల్లమ్మ తల్లి బిడ్డ. రేణుక ఎల్లమ్మని ఇంటికి వస్తుంది బిడ్డ. సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండు బిడ్డ. ఏమి బాధలు పడిది ఏం అవసరం లేదు బిడ్డ. కోరుకున్న దేవతాని ఇంటికి వస్తుంది బిడ్డ. కోరుకున్న దేవతాని ఇంటికి వస్తుంది. నీ ఇంటి పెద్ద దిక్కుకు వచ్చింది కానీ నీ ఇంటి పెద్ద దిక్కుకు ఊనుకోలేదు బిడ్డ. నీ ఇంటి బాలకు వస్తుంది బిడ్డ. సంతోషపడితే ఉంది కానీ సుఖము లేకపోయినా మంచి రోజులే వస్తున్నాయి బిడ్డ. చెడ్డ రోజులు అనుకున్నావు కానీ మంచి రోజులు వస్తున్నాయి బిడ్డ. అడ్డగోల సర్దగోల తీసుకోరా బిడ్డ.